ఈ రోజున ఈ ఉదయకాలంలో ప్రత్యేకంగా ఈ సంవత్సరం యొక్క చివరి దినానికి మనం వచ్చాం. మరి రాబోతున్నటువంటి సంవత్సరాన్ని గురించి ఆలోచన చేస్తున్నాం. సో హౌ డు వి గో అబౌట్? ఎలాగా ఈ నూతన సంవత్సరంలో మనం అడుగు వేయాలి, ఎలాగ ముందుకు సాగాలి, ఏ రీతిగా దేవుని సహాయాన్ని మనం తీసుకోవాలి, ఇవన్నీ కూడా ఎంతో ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మనం ఆలోచన చేయడానికి. ఓ ప్రక్క మన మనసులో గడిచినటువంటి సంవత్సరం అంతా మన మనసులో ఉంది. మనం ఎదుర్కొన్నటువంటి ఓటమిలు, మన దుఃఖము, మన ప్రయాసము, మనం పొందలేనటువంటి విజయాలు చాలా ఉన్నాయి వెనక ప్రక్క. మరో ప్రక్క మనం ఎదుర్కోవాల్సినటువంటి భవిష్యత్తు ఒకటి ఉంది. ఈ రెండింటి మధ్య ఈ చివరి దినాన్న మనం వచ్చి ఉన్నాం దేవుని సన్నిధిలో. ఈ రోజున ఆదివారం అయినందుకు దేవునికి స్తోత్రం. అలాగే మనం అందరం దేవుని మందిరంలోనికి రాగలిగినందుకు దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం దేవుని బిడ్డలారా. ఎందుకంటే ఇది చక్కని సమయం. ఈ చివరి దినాన్న మనల్ని మనం పరీక్షించుకొని ఒకసారి భవిష్యత్తు కొరకు మనల్ని మనం సిద్ధపరచుకోవడం అనేది ఎంతైనా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఇందుని బట్టి ప్రభుని స్తుతిస్తూ ఈ ఉదయకాలం మన ధ్యానం నిమిత్తమై బైబిల్స్ ఉన్నవారు దావీదు కీర్తన 37వ కీర్తన ఒకసారి తీయండి. 37వ కీర్తన, సామ్స్ 37. మనము మొదటి 7 వచనాలు మార్చి చదువుకుందాం. ఉత్తర ప్రత్యుత్తరములుగా నేను ఒక వచనం, మీరు ఒక వచనం, అలాగా చదువుదాం. 1 నుండి 7 వరకు మాత్రమే అలా చదువుదాం. 37వ కీర్తన. చెడ్డవారిని చూచి నీవు వ్యసన పడకుము, దుష్కార్యములు చేయువారిని చూచి మత్సర పడకుము. యెహోవాయందు నమ్మిక ఉంచి మేలు చేయుము, దేశమందు నివసించి సత్యమును అనుసరించుము. నీ మార్గము యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యమును నెరవేర్చును. అందరం కలిసి 7వ వచనం చదువుదాం. యెహోవా ఎదుట మౌనంగా ఉండి ఆయన కొరకు కనిపెట్టుము, తన మార్గమున వర్ధిల్లు వాని చూచి వ్యసనపడకుము, దురాలోచనలు నెరవేర్చుకొని వాని చూచి. మంచిది. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి కీర్తన. మన నూతన సంవత్సరానికి సిద్ధపడుతూ ఉండగా ఇందులో ఎన్నో ప్రాముఖ్యమైనటువంటి సంగతులు ప్రభు రాసి ఉంచాడు. నేను ఒక 3 విషయాలు ఈ ఉదయకాలం మీ ముందుకు తీసుకురావాలని నేను ఆశపడుతూ ఉన్నాను దేవుని బిడ్డ. ఇప్పటికే మనం చాలా ప్లాన్స్ వేసుకుని ఉండుంటాం భవిష్యత్తు కొరకు. ఈ సంవత్సరం నేను ఇలా ఉండాలా, ఈ సంవత్సరం ఫలానా ఉద్యోగంలో చేరిపోవాలా, ఈ సంవత్సరం ఎలాగైనా సరే ఫలానా కోర్స్ కంప్లీట్ చేసుకోవాలా, ఈ సంవత్సరం నేను ఎలాగైనా సరే వివాహం అయిపోవాలా నాది, ఈ సంవత్సరం నాకు మంచి ఉద్యోగం రావాలా, ఈ సంవత్సరం మా ఆయన గారికి ట్రాన్స్ఫర్ అవ్వాలా. మనం ఎన్నో ప్లాన్స్, ఎన్నో రీతిలుగా ప్రణాళికలు వేసుకున్నాం. ఈ నూతన సంవత్సరం కొరకు ప్రణాళికలు వేసుకున్నాం. వీటన్నిటి మధ్య మనం ఆలోచించాల్సినటువంటి ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, కీర్తనకారుడు చెప్తున్నట్టుగా 118వ కీర్తనలో ప్రభు అన్నాడు, నా ఆలోచన మీ ఆలోచన కన్నా ఉన్నతమైంది అన్నాడు దేవుడు. అందరూ ఆమెనండి. ఆమె. నా మార్గాలు మీ మార్గాల కన్నా ఉన్నతమైనవి అన్నాడు దేవుడు. మనం ఆలోచించుకున్నటువంటి ఆలోచనలకు మధ్య మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే, దేవుడు మనకన్నా ఎక్కువగా ఉన్నతంగా ఆలోచన చేస్తున్నాడు మన గురించి. యు ఆర్ ఇన్ ద మైండ్ ఆఫ్ గాడ్. నీవు దేవుని మనసులో ఉన్నావు, దేవుని ఆలోచనలో నువ్వు ఉన్నావు, దేవుని యొక్క ప్రణాళికలో నువ్వు ఉన్నావు. దేవుడు నీ గురించి ఆలోచన చేస్తున్నాడు. నీ గురించి ఆయన ఒక ప్రణాళిక, ఈ రాబోతున్నటువంటి సంవత్సరం కొరకై ఒక ప్రణాళిక వేసి పెట్టాడని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి దేవుని బిడ్డలారా. మనకి ఎలాగుంటుందో తెలీదు రాబోతున్న సంవత్సరం. మనం అనుకున్నవన్నీ జరుగుతాయో లేదో మనకు తెలీదు. మన భవిష్యత్తుని మనం ఊహించలేం దేవుని బిడ్డలారా.
ప్రభుత్వాలు మారచ్చు, పరిస్థితులు మారచ్చు, మనం అనుకున్నట్టుగా ఏమి జరగపోవచ్చు, ఒకవేళ అనుకున్నట్టుగా కూడా జరగచ్చు. ఏదేమైనప్పటికీ మనము ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ ఆలోచనలన్నిటి మధ్య ప్రభుకంటూ మనం ఒక స్థానం ఇవ్వాలి. అందరూ ఆమెనండి. మన ప్రణాళికల మధ్య ప్రభుకంటూ ఒక స్థానం ఇవ్వాలి మనం. అది మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి విషయం. ఇంకొక చక్కని మాట బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే, ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం తీయండి దయచేసి. ఓ చక్కని మాట మొట్టమొదటిగా మనం చూసుకుందాం. ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం, ద బుక్ ఆఫ్ జెరిమయా చాప్టర్ 10 వర్స్ 23, 23వ వచనం. యెహోవా తమ మార్గమును ఏర్పరచుకొనుట నరుల వశంలో లేదనియు, మనుష్యులు తమ ప్రవర్తన యందు సన్మార్గమున ప్రవర్తించుట వారి వశంలో లేదనియు నేను ఎరుగుదును. ఎంత బ్యూటిఫుల్ మాట అండి ఇది. మనకొక హెచ్చరిక ఏమిటంటే, ఇంగ్లీష్లో చాలా బాగా రాశాడు ఈ మాట. ఇట్ ఈస్ నాట్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ మ్యాన్ టు డైరెక్ట్ హిస్ వేస్ అని అన్నాడు. అంటే తమ మార్గమును ఏర్పరచుకొనుట, తమ జీవితాన్ని గురించి తామే ప్రణాళిక వేసుకొనుట, అది మానవుని చేతిలో లేదట. దేవుని బిడ్డలారా, యూ కెనాట్ ప్లాన్ యువర్ లైఫ్ అన్నాడు దేవుడు. నీ జీవితాన్ని నువ్వే ప్లాన్ చేసుకోలేవు. కారణం ఏంటంటే, అసలు సాయంత్రం ఏం జరుగుతుందో నీకు తెలీదు. ఒక గంట ఆగిన తర్వాత నీ జీవితానికి ఏం జరుగుతుందో నీకు తెలీదు. అలాంటప్పుడు భవిష్యత్తుని గురించిన ప్లాన్ నువ్వు ఎలాగేసుకోగలవు అంటున్నాడు దేవుడు. రేపటి గురించిన ప్లాన్ నువ్వు ఎలాగేసుకోగలవు అంటున్నాడు. ఒక గంట తర్వాత నీ జీవితానికి ఏం జరుగుద్దో నీకు తెలియని స్థితిలో నువ్వు ఉన్నప్పుడు నీ భవిష్యత్తును గురించిన ప్లాన్ నువ్వు వేసుకోవడానికి నీకు శక్తి ఎక్కడ ఉందని అడుగుతున్నాడు దేవుడు. కనుక మన జీవితాన్ని గురించి పరిపూర్ణంగా ఎరిగిన వాడు ఎవరంటే మన ప్రభువైన యేసు ఒక్కడే. నా గతాన్ని ఎరిగినవాడు, నా ప్రస్తుత పరిస్థితిని ఎరిగినవాడు, నా భవిష్యత్తుని ఎరిగినవాడు ఆయన ఒక్కడే. కనుక ఆయన ఒక్కడే నా భవిష్యత్తును గురించినటువంటి ఒక ప్రణాళిక వేసి నన్ను చక్కగా నడిపించగలిగినటువంటి వాడని నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను ఈ దినాన్న. అయితే ఒక 3 విషయాలు ఈ కీర్తనలో మనం నేర్చుకోవాల్సినటువంటి ఒక 3 విషయాలు ఉన్నాయి. చాలా ఉన్నాయి. నేను 3 విషయాలు చెప్తాను మీకు. మొట్టమొదటి విషయం ఏంటో మనం జ్ఞాపకం చేసుకుందాం. మనము నూతన సంవత్సరంలో అడుగిట్టానికంటే ముందుగా నూతన సంవత్సరాన్ని గురించి ఆలోచన చేస్తూ ఉండగా మనం చేయాల్సిన 3 పనులు ఉన్నాయి. ఆ 3 పనులు ఏంటో మనం ఆలోచన చేద్దాం. మొట్టమొదటి పని, మళ్ళొకసారి మీరు 37వ కీర్తనకు రండి దయచేసి. 37th సాంగ్ 37వ కీర్తనకు రండి. అక్కడ 3వ వచనాన్ని ఒకసారి చూద్దాం మనం. 3వ వచనం, యెహోవా యందు నమ్మిక ఉంచి మేలు చేయుము, దేశమందు నివసించి సత్యమును అనుసరించుము. ద వెరీ ఫస్ట్ థింగ్, మొట్టమొదటి మాట మనం గుర్తుపెట్టుకోవాల్సిన మాట ఏమిటంటే, ట్రస్ట్ ఇన్ ద లార్డ్ అనే మాట మనం చూస్తాం. యెహోవా యందు నమ్మిక ఉంచమన్నాడు. అందరూ ఒకసారి ఆమేనండి. మీరు ఈ కీర్తన అంతా చదివి ఉండరు, ఎందుకంటే ఇప్పుడే కదా మన కీర్తన తీసింది. కనుక మీరు యాక్చువల్గా ఈ 37వ కీర్తన చదివితే ఇంగ్లీష్లో ఇన్ ద లార్డ్ అనే పదాలు మనకు వినపడతాయి. అలాగే తెలుగులో యెహోవా అన్న పదం దగ్గర దగ్గర 16 సార్లు ఉంటుంది ఈ కీర్తనలో. 16 సార్లు ఈ యెహోవా అనే పదం మనం చూస్తాం. అంటే మన జీవితం అంతటికి మూలం ఎవరంటే ప్రభువే. యెహోవాయే మన జీవితానికి మూలం అనే మాట మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. కనుక భవిష్యత్తును గురించి ఆలోచన చేసుకునేటప్పుడు అది ఎలాగుంటుందో అని భయపడేదానికన్నా మనం తెలుసుకోవాల్సినటువంటి ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, వీ బెటర్ ట్రస్ట్ ఇన్ ద లార్డ్. మనము ఎంతైనా సరే దేవుని యందు, యెహోవా యందు నమ్మిక ఉంచుట మేలని మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. దేవుని బిడ్డలారా, ఎప్పుడు ఏం జరిగినా నాకు తొందర లేదు. నేను అనుకున్నది జరగకపోయినా నాకు తొందర లేదు. దినములు బహు చెడ్డవి, పరిస్థితులు ఏం బాలేవు. ఏది ఏమైనప్పటికీ కూడా నేను ప్రభునందు నమ్మిక ఉంచుతానని మనం ఒకటి జాగ్రత్తగా చెప్పవలసినటువంటి మాట దేవుని సన్నిధిలో. ఎందుకంటే ఆయన బట్టి నాకు భద్రత ఉంది, ఆయన యందు నాకు క్షేమం ఉంది, ఆయన ఆలోచనలు నేను పాటిస్తే నాకెంతో క్షేమం ఉంది, దీవెన ఉంది. కనుక నేను ఆయన యందు నమ్మిక ఉంచగలను అనే మాట మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. మనము ఆయనలో మనకెంతో నిరీక్షణ ఉందండి.
ఎందుకంటే మన జీవితాన్ని ప్లాన్ చేసేది ఆయన. మనల్ని ఎరిగినవాడు, మనల్ని సృష్టించినవాడు, మన కోసం ప్రాణం పెట్టినవాడు, మనల్ని ప్రేమిస్తున్నటువంటి వాడు, మన జీవితాన్ని నడిపించడానికి ఆయనే ఇష్టపడుతున్నాడు కనుక నేను ఆయన యందు పరిపూర్ణంగా నేను నమ్మిక ఉంచటం అనేది ఎంతైనా అవసరమని మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఎందుకు నేను యెహోవా యందు నమ్మిక ఉంచాలి? లాస్ట్ ఇయర్ నేను కొంతమంది స్నేహితుల్ని నమ్మాను, కానీ వాళ్ళు నన్ను మోసం చేశారు. లాస్ట్ ఇయర్ గడిచిన సంవత్సరం నేను కుటుంబ సభ్యుల మీద ఆధారపడ్డాను, కానీ వాళ్ళు మోసం చేశారు. వాళ్ళు మాట తప్పారు. నాకు సహాయం చేస్తానన్నాడు, సహాయం చేయలే. నాకు తెలిసిన వాళ్ళని నమ్ముకున్నాను, నాతో పనిచేసే వాళ్ళని నమ్ముకున్నాను, నా సంఘ సభ్యులు నమ్ముకున్నాను. వాళ్ళు ఏదో చేసేస్తారు, నాకు సహాయకరంగా వస్తారని నేను ఆశపడ్డాను, కానీ వాళ్ళు ఎవ్వరు కూడా నాకు సహాయకరంగా రాలేదని నేను తెలుసుకున్నాను. నన్ను ఎంతో నిరాశపరిచారు, నన్ను ఎంతో కృంగదీశారు. ఐ వాజ్ డిసప్పాయింటెడ్ బై ట్రస్టింగ్ దెమ్. ఈ రీతిగా నా స్నేహితుల్ని, కుటుంబ సభ్యుల్ని, నాతో కలిసి పనిచేసేవారిని, నేను నా సంఘ సభ్యుల్ని నేను నమ్ముకున్నట వలన నాకేం మేలు జరగలేదు. అది నా అనుభవం. మనలో కొంతమంది అనుభవం అది. కనుక ఇప్పుడు ఈ నూతన సంవత్సరం నేను ఏం చేయాలంటే వాళ్ళందరినీ నేను మర్చిపోవాలి. ఒకటే ఒక నిరీక్షణ నాకుంది, అదేంటంటే ప్రభువే. అందరూ ఆమేనండి. ప్రభు ఒక్కడే నా నిరీక్షణ. కనుక నేను యెహోవా యందు నమ్మిక ఉంచెదను. ఈ మాట చాలా మంచి మాట, దేవుని బిడ్డలారా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి మాట. కొంతమంది ఏం చేస్తారంటే, నాకు చాలా డబ్బు ఉంది అనుకుంటారు. ఐ హ్యావ్ నో ప్రాబ్లం, బ్యాంక్ బ్యాలెన్స్ బాగా ఉంది, బిజినెస్ బాగా సాగుతుంది, కనుక నెక్స్ట్ ఇయర్ 2024 కూడా నేను ఆశించిన దానికన్నా చాలా ఉన్నతంగా ఉంటుందని కొంతమంది అనుకుంటూ ఉండొచ్చు. దేవుని బిడ్డలారా, మనందరికీ తెలుసు ఒక చేదైన అనుభవం. 3 సంవత్సరాల క్రితం మనం పొందుకున్న అనుభవం కోవిడ్. ఎంతమంది ఆస్తి పరులను రక్షించిందండి కోవిడ్? డబ్బున్నోళ్ళు ఎంతమంది బ్రతికారు చెప్పండి నాకు. డబ్బు కాపాడిందా? కాపాడలే. ఆస్తి ఏమన్నా వాళ్ళు రక్షించిందా? రక్షించలే. మాకంతా ఉంది, క్షేమం ఉంది అనుకున్నారు, కానీ ప్రభు మొత్తినప్పుడు, ప్రభు శిక్ష పెట్టినప్పుడు, ప్రభు నుండి ఆ యొక్క తీర్పు వచ్చినప్పుడు ఎవడు తప్పించుకోలేడు. నువ్వు డబ్బు పైన ఆధారపడబాక, ప్రజలపైన ఆధారపడబాక, నీ బ్యాక్గ్రౌండ్ పైన ఆధారపడబాక. అది ప్రమాదం. అవి నిలువవు, అవి నిన్ను కాపాడలేవని ప్రభువు జ్ఞాపకం చేస్తున్నాడు. యెహోవా ఒక్కడే నిన్ను కాపాడగలిగిన వాడు గనుక యెహోవా యందు నీవు నమ్మిక ఉంచవలసిన వాడవంటున్నామని ప్రభు జ్ఞాపకం చేస్తాడు. అందుకనే మనం ఒకసారి మళ్ళీ ఆ వచనాన్ని చూద్దాం. 118వ కీర్తనకి రండి. ఇప్పుడు 118వ కీర్తన 8వ వచనం 9వ వచనం. 118వ కీర్తన. మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. అందరూ ఒకసారి దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎంత చక్కని మాట అండి. ఇక్కడ రాజులు అంటే ఎవరో తెలుసా? అధికారంలో ఉన్నవారు అన్నమాట. రాజులు అంటే అధికారంలో ఉన్నవారు. కొన్నిసార్లు మనం పొలిటికల్ లీడర్స్ మీద ఆధారపడతాం, గవర్నమెంట్ ఆఫీసర్స్ మీద ఆధారపడతాం. నాకు తెలిసినోడు ఉన్నాళ్లే అంటాం, ఆ ఎమ్మెల్యే ఏదో చేస్తాడు అనుకుంటాం, ఆ ఎంపీ ఏదో చేస్తాడు అనుకుంటాం, ఎవడో కాల్ చేస్తాడులే నాకేదో మేలు జరుగుద్దని అనుకొని అధికారుల పైన ఆధారపడేవాడు ఉన్నారు కొంతమంది. జాగ్రత్త సుమా. ఈ అధికారులందరూ కూడా దేవుని చేతి క్రిందే ఉన్నారు, అది జ్ఞాపకం చేసుకోవాలా. ఈ అధికారులందరూ కూడా ప్రభు యొక్క ఆధీనంలో ఉన్నారని జ్ఞాపకం చేసుకోవాలా. ప్రభు సెలవు లేనిది నీకు సహాయము ఎక్కడి నుండి రాదు అన్న సంగతి నువ్వు జ్ఞాపకం చేసుకోవాలా. అందరూ ఒకసారి ఆమెనండి. ఇప్పుడు 20వ కీర్తన తీయండి దయచేసి. 20వ కీర్తన 20th సామ్ 20వ కీర్తన 7వ వచనం చూద్దాం. 7వ వచనం. కొందరు రథములను బట్టియు కొందరు గుర్రములను బట్టియు అతిశయపడుదురు, మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి, దేవునికి స్తోత్రం హల్లెలూయా, యెహోవా నామమును బట్టి నేను అతిశయిస్తున్నాను. నా నమ్మకం ఆయన పైన ఉంది. గుర్రములను రథములు అంటే అర్థం ఏంటంటే మనకున్నటువంటి బలగానికి సూచనగా ఉందన్నమాట.
గుర్రములు రథములు అంటే బలగానికి సూచన, మన బలానికి సూచన. వాటిపైన నేను ఆధారపడితే కుదరదబ్బాయ్, వాటిపైన నేను ఆధారపడితే కుదరదు. ఈ నూతన సంవత్సరం అబ్సల్యూట్గా నేను యెహోవా యందు నమ్మిక ఉంచడం నేర్చుకోవాలా. 100% నేను ఆయనపైనే ఆధారపడతాను ఏదేమైనా. నా గతంలో నేను కొన్ని పాఠాలు నేర్చుకున్నాను, మనుషుల మీద ఆధారపడి అవి జరగలేదు. నేను అధికారులను నమ్ముకుంటే అవి జరగలేదు. నా కుటుంబ సభ్యుల మీద ఆధారపడితే వాళ్ళు మోసం చేశారు. మళ్ళీ నేను అటువంటి పొరపాటు చేయదలంచలేదు. ఇప్పుడు పరిపూర్ణంగా ఈ రాబోతున్నటువంటి సంవత్సరంలో సంపూర్ణంగా నేను దేవుని పైన నమ్మిక ఉంచడానికి నేను ఇష్టపడుతున్నాను. అది మనం చెప్పాల్సిన వారం అంటున్నాం. యెషయా గ్రంథం తీయడు, దయచేసి ఒక చక్కని మాట మీకు జ్ఞాపకం చేస్తాను. యెషయా గ్రంథం, ద బుక్ ఆఫ్ ఐజయా, చాప్టర్ 30, 30వ అధ్యాయం, 2, 3, 4 వచనాలు చూడదాం ఒకసారి. 2, 3 వచనాలు. వారు నా నోటి మాట విచారణ చేయక ఫరో బలము చేత తమను తాము బలపరుచుకొనుటకు, ఐగుప్తు నీడను శరణజొచ్చుటకు ఐగుప్తునకు ప్రయాణము చేయుదురు. ఫరో వలన కలుగు బలము మీకు అవమానకరమగును. ఐగుప్తు నీడను శరణ చొచ్చుట వలన ఏమి కలుగును? సిగ్గు కలుగును. హలో, వింటున్నారండి? వింటున్నారా దేవుని మాటలు? ఇక్కడ ఎంత చక్కని మాట అనంటే, నా మాట విచారణ చేయకన్నాడు దేవుడు. పీపుల్ ఆర్ నాట్ హీడింగ్, దే ఆర్ నాట్ గివింగ్ ఎనీ ఇయర్ టు మై వర్డ్స్ అని అన్నాడు. వాళ్ళు నా మాట వింటలేదన్నారు ప్రజలు. దే డోంట్ లిసన్ టు మీ. నా మాట వినకుండా ఏం చేస్తున్నారంట? ఫరో బలము మీద ఆధారపడుతున్నారు, ఐగుప్తు బలం మీద ఆధారపడుతున్నారు. ఇవన్నీ దేనికి సూచన అంటే ఈ లోక సంబంధమైనటువంటి బలానికి సూచన అనమాట. ఈ లోక సంబంధమైనటువంటి ఆధారానికి సూచన అనమాట. ఫరో, ఐగుప్తు అనే మాటలు మనం మాట్లాడుతున్నప్పుడు ఈ లోక సంబంధమైనటువంటి ఆధారానికి సూచన. అలాగా ఈ లోక సంబంధమైన వాటి మీద నువ్వు ఆధారపడితే నీవు సిగ్గు నొందుదు అన్నాడు. సిగ్గు నొందుదు అన్నాడు. ఇంకా కొంతమంది ఏం చేస్తారట, ఇక్కడ రాశాడు, ఐగుప్తు నీడను శరణ చొచ్చుటకు ఐగుప్తునకు ప్రయాణము చేయుదురు అన్నాడు. కొంతమంది అట వాళ్ళు ఉన్న స్థలాన్ని నుండి మరో ప్రాంతానికి వెళ్ళిపోతారట. ఎవడో చెప్తాడు ఈ వాస్తు మంచిగా లేదని, నువ్వు ఈ పట్టణంలో ఉండొద్దు అంటాడు, ఈ ఊరే నీకు శాపం అంటాడు ఎవడో. వెంటనే ట్రాన్స్ఫర్ పెట్టించుకుని వెళ్ళిపోతాం మనం, వెళ్ళిపోతాం. ఇంకెక్కడికో వెళ్తే మేలు జరుగుతుంది అనుకుంటా. ఇల్లు మారితే ఏదో ఆశీర్వాదం వచ్చేస్తుంది అనుకుంటావు, ఎవడో మాటనే. ఆ స్థలం మారితే ఆశీర్వాదం వస్తుంది అనుకుంటావు. అలాగే మారలేదా నువ్వు? మారావు. ఏమన్నా ఆశీర్వాదం వచ్చిందా? ఏమంటే గుమ్మాలు మారితే ఆశీర్వాదం రాదు, కిటికీలు మారితే ఆశీర్వాదం రాదు, నువ్వు స్థలం మారితే ఆశీర్వాదం రాదు. ఆశీర్వాదం ప్రభువుని బట్టి రావాల్సిందే. ఆమె నన్ను నువ్వు ఎక్కడున్నా ప్రభువుని బట్టే నీకు ఆశీర్వాదం. యెహోవా యందు నమ్మిక ఉంచడం నేర్చుకోవాలి దేవుని బిడ్డలారా. ఎందుకు నేను యెహోవా మీద నమ్మిక ఉంచాలా? ఎందుకంటే హీ విల్ నెవర్ ఫెయిల్. ఆయన ఎప్పుడు కూడా ఓడిపోడు, మాట తప్పనివాడు. ఆమె నన్ను అందరూ యెహోవా మాట తప్పనివాడు, నమ్మదగిన దేవుడు ఆయన. ఆయన శక్తిలో మార్పు ఉండదు, ఆయన ప్రేమలో మార్పు ఉండదు, ఆయన విశ్వాస్యతలో మార్పు ఉండదు, ఆయన సామర్థ్యతలో మార్పు ఉండదు దేవుని బిడ్డలారా. ఆయన స్వభావంలో మార్పు ఉండదు దేవుని బిడ్డలారా. నువ్వు ఎటువంటి వాడవైనా ప్రభువు నీకు సహాయం చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఆమె నన్ను అందుకనే మనం ప్రభు మీద ఆధారపడాలి. నమ్మదగిన దేవుడు ఆయన. ఈజ్ అ ట్రస్ట్ వర్ది గాడ్. నేను యెహోవా యందు నమ్మిక ఉంచేదను. భవిష్యత్తు ఎలాగుందో నాకు తెలీదు, రాబోతున్న సంవత్సరం ఎలాగుంటుందో నాకు తెలీదు. బట్ వన్ థింగ్ ఐ నో. ఇంగ్లీష్లో ఒక మంచి సేయింగ్ ఉంది. ఏమంటారంటే, వి డోంట్ నో వాట్ అవర్ ఫ్యూచర్ హోల్డ్స్, బట్ వీ నో హూ హోల్డ్స్ అ ఫ్యూచర్ అని. భవిష్యత్తు ఎలాగుంటుందో మనకు తెలియదు, కానీ భవిష్యత్తులో ఎవరు మనతో ఉంటారో మనకు బాగా తెలుసు. అందరూ ఆమెనండి. ప్రభు మనతో ఉంటాడు, ప్రభు మనతో ఉంటాడు. ఆయనను చేయబట్టుకొని నడిపిస్తాడు. కంగారు ఏం లేదు. ఆయన నడిపిస్తే ఇంకా బాధపడాల్సిన పనేం లేదు. నువ్వు ఎక్కడ ఉండాలో ఆయనకి బాగా తెలుసు, నువ్వు ఏ స్థితిలో ఉండాలో బాగా తెలుసు.
ఎప్పుడు నిన్ను ఎక్కడ పెట్టాలో ప్రభువుకి బాగా తెలుసు, ఎలాగ నిన్ను ఆశ్రదించాలో తెలుసు. కనుక నీవు నేను చేయాల్సిన పని ఏంటంటే 100% సంపూర్తిగా మనం ప్రభు మీద నమ్మిక ఉంచవలసిన వారమై ఉంటున్నాం. ఆమెనండి. యోబు గ్రంథం తీయండి దయచేసి. యోబు గ్రంథం 31వ అధ్యాయం. జోబ్ చాప్టర్ 31, 31వ అధ్యాయం 24వ వచనం నుండి కొన్ని మాటలు చూద్దాం మనం. 24 నుండి, సువర్ణము నాకు ఆధారం అనుకొని ఎడలను, నా ఆశ్రయం నీవే అని మేలిమ బంగారముతో నేను చెప్పిన ఎడలను, నా ఆస్తి గొప్పదని కానీ, నా చేతికి విస్తారము సొత్తు దొరికినని కానీ నేను సంతోషించిన ఎడల, సూర్యుడు ప్రకాశించినప్పుడు నేను అతన్నే కానీ, చంద్రుడు మిక్కిలి కాంతి కలిగి నడుచుచుండగా అతన్నే కానీ చూచి నా హృదయము రహస్యముగా ప్రేరేపింపబడి వారి తట్టు చూచి నా నోరు ముద్దు పెట్టిన ఎడలను, పరమననున్న దేవుని దృష్టికి నేను వేషధారి నవ్వుదును. హలో, వింటున్నారా? ఇవన్నీ ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? బంగారం మీద ఆధారపడటం, వెండి మీద ఆధారపడటం, ఆస్తిపాస్తుల మీద ఆధారపడటం, వాటి గురించి మాట్లాడుతున్నాడు ఇదంతా. అలాగ అనుకొని నువ్వు వాటి మీద ఆధారపడితేనట నువ్వు వేషధారి అంటున్నాడు దేవుడు. ఆదివారాలు ప్రభా ప్రభా అంటున్నావు, సోమవారం నుండి శనివారం వరకు బంగారం అంటున్నావు, ఎలాగవుద్ది? నా స్నేహితులు అంటున్నావు, ఎలాగవుద్ది? అందుకనే ప్రభు అన్నాడు నువ్వు వేషధారి అన్నాడు. నేను వాటిని చూసుకొని నేను నమ్మిక ఉంచినడలా, నేను వాటిని చూసుకొని ఆధారపడినడలా, నేను గర్వించినడలా, అతిశయించినడలా నేను వేషధారి నగుదును. దేవుని ఎదుట నేను వేషధారి నగుదునని ప్రభు జ్ఞాపకం చేస్తాడు. ఎంత గొప్ప మాట ఇది. యెషయా గ్రంథం తీయండి, ఇంకొక మాట మీకు చూపిస్తాను. యెషయా గ్రంథం 12వ అధ్యాయం. యెషయా గ్రంథం 12వ అధ్యాయం 2వ వచనం ఏమనుంది? ఇదిగో నా రక్షణకు కారణభూతుడగు దేవుడు, నేను భయపడక ఆయనను నమ్ముకొనుచున్నాను. మళ్ళొకసారి ఆ మాట చదవండి. నేను భయపడక ఆయనను నమ్ముకొనుచున్నాను. యెహోవాయే నాకు బలము, ఆయనే నా కీర్తనకు ఆస్పదము, ఆయన నాకు రక్షణ ఆధారం. ఆయనను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంత మంచి మాట్లాడి ఇవన్నీ నిజమేనా? ఆయనే మనకి రక్షణాస్పదమా? ఆయనే మనకు ఆధారమా? ఆయనే మన నమ్మికయా? మనం ఆయన పైన నమ్మిక ఉంచగలమా? 100% ఈ సంవత్సరం, రాబోతున్నటువంటి సంవత్సరం ప్రభువుని నమ్ముకోగలమా? ఇది చాలా అవసరమైనటువంటి మాట దేవుని బిడ్డలారా. అందుకనే మనం ఇందాక 37వ కీర్తన చూసినప్పుడు దాంట్లో ఇంకొక మాట ఉంది, చూసారా మీరు? కింద 37వ కీర్తనలో కింద ఒక మాట రాశాడు. ఏంటది? 5వ వచనం ఏమనుందండి? నీ మార్గము యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యమును నెరవేర్చును. చూసారా? నువ్వు ఆయన నమ్ముకొనుము. ఇందాక మనం 3వ వచనం ఏమనుకున్నాం? యెహోవా యందు నమ్మిక ఉంచెదను. నువ్వు ఆయన నమ్ముకుంటే ఏమవుద్దంటే ఆయన నీ కార్యం నెరవేరుస్తాడు. ఇందులో అనుమానం ఏం లేదు. పరిపూర్ణంగా దేవుని మీద ఆధారపడిన వాడికి ఏ మేలు కొదువై ఉండదు. గుర్తుపెట్టుకోండి దేవుని బిడ్డ. సగం నమ్మిక దేవుని మీద, సగం నమ్మిక మనుషుల మీద, సగం నమ్మిక దేవుని వాక్యం మీద, సగం నమ్మిక లోకం మీద పెట్టుకొని, డబ్బు మీద పెట్టుకొని పోతే కార్యం నెరవేర్చబడదు. దేవుని ఆశీర్వాదాన్ని మనం చూడలేము. దేవుని బిడ్డ, దేవుని ఆశీర్వాదాన్ని చూడలేమని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. 125వ కీర్తన తీయండి. 125వ కీర్తన. ఇది మనకు తెలిసిన మాటే. 125వ కీర్తన ఏమనుంది? యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే ఉందురు. వావ్, ఎంత చక్కని మాట. నిత్యం కదలకుంటారట వాళ్ళు, నిశ్చలంగా ఉంటారట. ఏంట్రా, నీ చుట్టూన్న వాళ్ళు, మీ అపార్ట్మెంట్లో ఉన్నవాళ్ళు, మీ కొలీగ్స్ మిమ్మల్ని చూసి ఆశ్చర్యపోవాలా? ఏంటి మీరు ఎలా ఉండగలుగుతున్నారు? పరిస్థితులు ఇంత విషమిస్తున్నా మీరు ఎట్లా ఆనందిస్తున్నారు? మీరు ఇంత ధైర్యంగా ఎలా ఉండగలిగారు
ఇంత నిశ్చలంగా ఎలా ఉండగలుగుతున్నారు అని అంటే ఇది ప్రభువుని బట్టి అని మనం చెప్పగలగాలి. ఆమెనండి, ప్రభువుని బట్టే. యెహోవా యందు నమ్మికుంచువారు కదలక నిత్యము నిలుచు సీయోను కొండ వలె ఉంటారట. కదలకుండా ఉంటారట. లోకమంతా కదులుద్ది, ప్రజలందరూ కంగారు పడిపోతారు, మనం పడం. ఇప్పుడు మళ్ళీ కోవిడ్ అంటున్నారు, భయం వేస్తుందా? దానికి అలవాటు పడిపోయామా? ఇప్పుడు మళ్ళీ కోవిడ్ అంటున్నారు, భయపడాల్సిందేం లేదు. ఇప్పుడు మనం చావడానికి సిద్ధంగా ఉంటే చాలు, అందరు ఆమెనండి ఇదేం మాటరా బాబు అని, చివరి రోజు ఇదేం మాట అని. అది కూడా ఆలోచించుకోవడం మంచిదే. ఈ సంవత్సరం చావు వస్తుందేమో, నాకు రావచ్చు, సిద్ధపడటం బెటర్. మనం చావుకైనా సిద్ధపడాలా. నేను యెహోవా యందు నమ్మిక ఉంచుతున్నాను. ఆమెన్. ఇది మనం చెప్పాల్సిన మాట, ధైర్యంగా చెప్పాల్సినటువంటి మాట. ఈ నమ్మిక అనే మాట మనం మాట్లాడుతున్నప్పుడు ఇంకొక మాట చెప్పుకొని మనం సెకండ్ పాయింట్కి వెళ్దాం. సామెతలు మనకు బాగా తెలిసిన కంఠత వాక్యం ఇది. సామెతలు 3వ అధ్యాయం. సామెతలు 3వ అధ్యాయం 5-6 వచనాలు. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మికుంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. అందరు గట్టిగా ఆమెనండి. ఆమె ఎంత మంచి మాట. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు అన్నాడు. నాకు తెలివితేటలు ఉన్నాయి అనుకోబాక, నేను బాగా రాణించగలను అని అనుకోబాక, నాకు అంతా తెలుసు అనుకోబాక, ఇప్పుడు నేను బాగా చదువుకున్నాను అని అనుకోబాక. నీ చదువు, నీ జ్ఞానము, నీ తెలివితేటలు దేవుని యొక్క ఆలోచన కింద ఎక్కడ పనికిరావు, దేవుని ప్రణాళిక కింద పనికిరావు. నీ జీవితం అంతా, నా జీవితం అంతా అబ్సల్యూట్గా 100% దేవుని యొక్క స్వాధీనంలో ఉంది. ఆయన అనుమతిస్తే ఒకరోజు బ్రతుకుతాం, లేకపోతే లేదు. ఆయన అనుమతిస్తేనే మనకు ఆశీర్వాదం, లేకపోతే లేదు. కనుక మనం దేవుని అందే పరిపూర్ణంగా నమ్మిక ఉంచవలసిన వారం అంటున్నాం. ఫస్ట్ మాట మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన మొట్టమొదటి మాట, ఈ రాబోతున్నటువంటి సంవత్సరంలో మనం చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటంటే యెహోవా యందు నమ్మిక ఉంచుట. ట్రస్ట్ ఇన్ ద లార్డ్ అనండి. ట్రస్ట్ ఇన్ ద లార్డ్. నీ నమ్మిక ఎక్కడుంది? పోయిన సంవత్సరం ఎవరిని నమ్మావు? దేని మీద ఆధారపడ్డావు? ఏమన్నా పాఠాలు నేర్చుకున్నావా? బుద్ధి వచ్చిందా? అయితే ఇప్పుడు విను, ఇప్పుడు ప్రభు మీద నమ్మిక ఉంచు, నువ్వు గొప్ప ఆశీర్వాదం చూస్తావు. నీకు మేలు జరుగుద్ది, నీ మార్గమును సరళం చేస్తాడు దేవుడు, నీ కార్యమును సఫలపరుస్తాడు దేవుడు. అందరు ఆమెనండి. ఇప్పుడు రెండో మాట, మళ్ళీ 37వ కీర్తనకు రండి దయచేసి. 37వ కీర్తనకు వద్దాం మళ్ళీ. ఇప్పుడు 4వ వచనం చూద్దాం. 4వ వచనం, యెహోవాను బట్టి సంతోషించుము, నీ హృదయ వాంఛలను తీర్చును. సెకండ్ మాట, డిలైట్ ఇన్ ద లార్డ్. ఇది రెండో మాట. యెహోవాను బట్టి సంతోషించాలట, ప్రభువునందు ఆనందించమంటున్నాడు ఈ రాబోతున్న సంవత్సరం. డిలైట్ ఇన్ ద లార్డ్ అని అన్నాడు. మొట్టమొదటిగా ట్రస్ట్ ఇన్ ద లార్డ్ అనే మాట చూసాం మనం. ప్రభువునందు యెహోవా యందు నమ్మిక. రెండవది ప్రభువునందు ఆనందించాలట మనం. నీ ఆనందం ప్రభువులో ఉండాలన్నాడు. లోక సంబంధమైన వాటిని బట్టి కాదు ఆనందం, నీ పరిస్థితిని బట్టి కాదు నీకు ఆనందం, దేవుడు నీకు అనుగ్రహించిన ఆశీర్వాదాలని బట్టి కాదు నీకు ఆనందం. ఏదో క్రొత్త ఇల్లు కట్టుకున్నామని ఆనందం కాదు, క్రొత్త ఉద్యోగం వచ్చిందని ఆనందం కాదు, క్రొత్తగా పెళ్ళైనందని ఆనందం కాదు. నీ ఆనందం నీ ఆశీర్వాదాల మీద ఉండకూడదు అన్నాడు దేవుడు. అది గుర్తుపెట్టుకోవాల్సింది. మన ఆనందం ప్రభువులో ఉండాల, ప్రభువునందు ఆనందించడం నేర్చుకోవాలా. ప్రభు కూడా తన బిడ్డలు ఎప్పుడు సంతోషంగా ఉండాలని ప్రభు కోరుకుంటాడు. గుర్తుపెట్టుకోండి. మన పిల్లలు కూడా ఎప్పుడు హ్యాపీగా ఉండాలని మనం అనుకుంటాం కదా. మన పిల్లలు
మన పిల్లలు ఎవరన్నా విచారంగా ఒక మూలలో కూర్చుంటే మనకి ఇష్టం ఉండదు. ఏమైందిరా అని అడుగుతాం వెంటనే. వాడు డల్లుగా కనపడితే ఏమైందిరా అని కనుక్కుంటాం వెంటనే. మన పిల్లలు ఎవరన్నా విచారంగా ఉంటే మనకి ఇష్టం ఉండదు. మన పిల్లలు సిక్ అయిపోతే మనకి ఇష్టం ఉండదు. వెంటనే కనుక్కుంటాం, ఏం జరిగిందో కనుక్కుంటాం, దానికి ఏదైనా పరిష్కారం ఆలోచన చేస్తాం. అట్లాగే ప్రభు మనల్ని ఎంతో ప్రేమిస్తున్నాడు. మనం ఎప్పుడు ఆనందించాలని ప్రభు ఆశపడుతూ ఉన్నాడు. దేవుని బిడ్డ ఆశపడుతూ. మరి ఆనందం ఎక్కడి నుంచి వస్తుంది? ప్రభునందు ఆనందించాలంటే అలాగా. ఈ రాబోతున్న సంవత్సరంలో మనం నేర్చుకోవాల్సిన కొన్ని పాఠాలు ఉన్నాయి. 16వ కీర్తన తీయండి దయచేసి. ఎక్స్క్యూజ్. 16వ కీర్తన 11వ వచనం లాస్ట్ వచనం. జీవమార్గమును నీవు నాకు తెలియచేసేదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు. హలో, ఎక్కడ సంతోషం అండి? దేవుని సన్నిధిలో సంతోషం ఉందంట. ఎవరు గొప్పగా ప్రభువునందు ఆనందిస్తారో తెలుసా అండి? ఎవరైతే ప్రభు సన్నిధిని ఎక్కువగా ప్రేమిస్తారో వారు. నాకు తెలీదు దేవుని బిడ్డలారా మీ సంగతి. లాస్ట్ ఇయర్ మీరు దేవుని సన్నిధిలో ఎంత సమయాన్ని గడిపారో నాకు తెలియదు. దేవునితో మీకున్న సంబంధం ఎలాగుండిందో లాస్ట్ ఇయర్ నాకు తెలియదు. గడిచిన సంవత్సరం ప్రార్థనలో ఎంత సమయం గడిపారు, దేవుని వాక్యాన్ని ధ్యానించుటలో ఎంత సమయం గడిపారు, ప్రభు యొక్క సన్నిధిలో ఆనందించుటలో ఎంత సమయం గడిపారు నాకు తెలీదు. ఇప్పుడు ప్రభు ఏమన్నాడంటే, ఈ నూతన సంవత్సరం మనం ఒక కమిట్మెంట్ తీసుకోవాలంటున్నాడు. అదేంటంటే ప్రభు సన్నిధిలో ఎక్కువగా సమయం గడపడం నేర్చుకోవాలన్నాడు. ప్రార్థనలో ఎక్కువగా ఉండటం నేర్చుకోవాలా రాబోతున్న సంవత్సరం. మొట్టమొదటిగా మన ఆనందానికి మూలం ఎక్కడంటే దేవుని సన్నిధే. దేవుని సన్నిధిలోనే ఆనందం ఉంది. అందుకనే కీర్తనకారుడు అంటాడు ఏంటంటే, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడు. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించడం, దేవుని సన్నిధిలో ఆనందం, దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని ధ్యానించటంలో ఆనందం అన్నాడు. దేవుని బిడ్డల హృదయానికి ఎంత సంతోషం ఉండదు. లోకం ఇవ్వలేని సంతోషము దేవుని సన్నిధిలో మనకు ఉందండోయ్. నాకు అది బాగా తెలుసు. ఐ లవ్ గాడ్స్ వర్డ్. దేవుని వాక్యం అంటే నాకు ఎక్కడ లేని ప్రీతి. గంటల తరబడి చదివేస్తాను నేను వాక్యం. రోజు గంటల తరబడి చదువుతా. నాకు ఇష్టం. దేవుని సన్నిధిలో ఉండటం అంటే ఇష్టం నాకు. నేర్చుకోండి మీరు. రాబోతున్న సంవత్సరం ఇక పని చేసి చూడండి. మీరు సమయం దొరికినప్పుడల్లా వాక్యం చదవండి. సమయం దొరికినప్పుడల్లా కొద్దిసేపు ప్రార్థనలో ఉండండి. చూద్దాం ఎలాగుంటుందో. ఏదో ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి కాదు ప్రార్థన. ఏదో ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి కాదు దేవుని వాక్యం. నీకు ఎప్పుడు సమయం దొరికితే అప్పుడు నువ్వు దేవుని సన్నిధికి వెళ్ళిపో. ఎంత ఆనందం దేవుని బిడ్డలారా. నీకు ఇంతకుముందు ఒకసారి చెప్పినట్టున్నాను, మీకు ఇంతకుముందు చెప్పినట్టున్నాను. ఎవరన్నా కొత్త వాళ్ళు ఉంటే మళ్ళీ చెప్తాను, వినండి. నేను దేవుని సన్నిధిలో గొప్ప పాఠం నేర్చుకున్నాను చాలా సంవత్సరాల క్రితమే. అదేమిటనంటే, అప్పుడప్పుడు నేను మోకరించి ప్రార్థన మోకరిస్తాను కానీ ప్రార్థన ఏమంటానో తెలుసా అంటే దేవుని దగ్గర, ప్రభువా నాకేం దోచట్లేదు ఉట్టిగా వచ్చానంట. నాకేం దోచట్లేదు ఉట్టిగా వచ్చానంట. ఆయన సన్నిధిలో మౌనంగా ఉండిపోతానమాట. ఒక పావుగంట సేపు అరగంట సేపు మౌనంగా ఆయన సన్నిధిలో మోకాళ్ళని ఉంటాను అనమాట. ఏం మాట్లాడను, ఆయనకేం చెప్పను, ఆయన ఏం అడగను. ప్రభా నాకు ఇది కావాలి అది కావాలని అడగను, ప్రార్థన చేయను. నేను నా మొర ఏమి ఆయనకి పెట్టను, నా మొర పెట్టను ఆయనకి. జస్ట్ మౌనంగా ఆయన సన్నిధిలో ఉంటా. దేవుడు ఎంత ప్రేమిస్తాడో, ఎంత ఆనందపడతాడో. జస్ట్ ఆయన సన్నిధిని ప్రేమించి మనం ఆయన సన్నిధికి వస్తే ప్రభుకి ఎంత ఆనందం అండి. మన హృదయాన్ని సంతోషంతో నింపేస్తాడు ఆయన. అంతే, ఆమెనండి, నింపేస్తాడు. దుఃఖం అంతా బయటికి వెళ్ళిపోద్ది, ఆ బాధ అంతా బయటికి వెళ్ళిపోద్ది. అంటే అర్థం ఏంటండి? పరిస్థితులు మారవు, గుర్తుపెట్టుకోండి. దేవుని సన్నిధిలో సంతోషం అంటే అర్థం ఏంటంటే మన పరిస్థితులు మారవు. పరిస్థితులు అలాగే ఉంటాయి. కానీ ఆ పరిస్థితుల మధ్య, ప్రతికూలమైన పరిస్థితుల్లో కూడా ప్రభు మనకి ఎంతో ఆనందాన్ని ఇస్తాడనమాట. అది గొప్ప సంగతి. లోకస్తులకు లేనటువంటి ఆనందం మనకు ఉంటుంది అనమాట దేవుని బిడ్డ. అందుకనే ఫిలిప్పీలకు రాసిన పత్రికలో పౌలు ఒక మాట అన్నాడు. 1వ అధ్యాయం చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం
3, 4, 5, 6 వచనాలు కలిపి ఉన్నాయి. యాక్చువల్గా మధ్యలో కావాలి నాకు. గనుక మీ అందరి నిమిత్తము, అక్కడి నుంచి చూడండి ఒకసారి. మీ అందరి నిమిత్తము నేను చేయు ప్రతి ప్రార్థనలో ఎల్లప్పుడూ సంతోషముతో ప్రార్థన చేయించున్నాను. ఎలా ప్రార్థన చేస్తున్నాడంట? సంతోషంతో ప్రార్థన చేస్తున్నాడంట. మనకేంటంటే చాలామందికి మోకరించగానే ఏడిపోచేస్తుంది కదా. మనం మోకరించగానే మనకి ఎక్కడైనా దుఃఖం వచ్చేస్తుంది, మన ప్రాబ్లమ్స్ అన్నీ గుర్తొచ్చేస్తాయి మనకి. మన సమస్యలన్నీ ఆయన చెప్పేసుకొని బోరుమని ఏడిచేస్తుంటారు కొంతమంది. అసలు వాళ్ళు మోకరించేది ఎందుకు అర్థం కాదు, ఏడవడానికి కాబోలనుకుంటాను. దేవుని సన్నిధిలో ఏడుపు ఎందుకమ్మా? ఒకవేళ ఏడిస్తే ఆనంద బాష్పాలు రాల్చాలి కానీ దుఃఖంతో ఏడవకూడదు. ప్రభు సన్నిధిలో ఆనందంతో దుఃఖం రావాల్సిందే కానీ బాధతో కాదు దుఃఖం. నేను ఎప్పుడు ప్రార్థన చేసినా సంతోషంతో ప్రార్థన చేస్తాను అంటున్నాడు. నీ సన్నిధిలో అలాంటి సంతోషం ఉందంటున్నాడు. డిలైట్ ఇన్ ద లార్డ్. ప్రభువుని బట్టి ఆనందించండి. రాబోతున్న సంవత్సరం పరిస్థితులను బట్టి కాదు, నీకున్న స్థితిగతులను బట్టి నువ్వు ఆనందించబాక, నీ మంచి స్నేహితులను బట్టి నువ్వు ఆనందించబాక, నీకున్న డబ్బును బట్టి నువ్వు ఆనందించబాక. నువ్వు ప్రభువుని బట్టి ఆనందించడం నేర్చుకోవాలి దేవుని బిడ్డలారా. ఇది చాలా అవసరమైన మాట. అందుకనే విశ్వాసులు ఎప్పుడు నవ్వుతూ ఉండాలి. ఒకసారి అందరు నవ్వండి. బాబాయ్ చాలా సీరియస్గా ఉంటారే దేవుని మందిరంలో. మీరంతా సీరియస్గా ఉంటే ఉండండి ఇక్కడ, కానీ బయటికి వెళ్ళిన తర్వాత నవ్వండి. కానీ మనం ఎప్పుడు సంతోషంగా ఉండాలండి. విశ్వాసులు మనల్ని చూడంగానే ఎదుటి వ్యక్తికి ఆహ్లాదం కలగాలి. మనం చూడంగానే ఎదుటి వ్యక్తికి ఆహ్లాదం రావాలి. ఏంటంటే బాబు ఎంత సంతోషంగా ఉంటారు ఎప్పుడు మీరు అని అనాలి. మొహమ్మాడు చేసి ఆనందం పుచ్చుకొని ఏలాడు తీసుకోవద్దు. ప్రభువుని బట్టి ఆనందించాలి. మనం ప్రభువుని బట్టి ఆనందించాలి. ఈ ఆనందించేవాడు ఏం చేస్తాడు? ఇప్పుడు మీరు 34వ కీర్తన తీయండి. 34వ కీర్తన సామ్ 34 మొదటి వచనం. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండును. హలో, ఇప్పుడు ఆనందించేవాడు ఏం చేస్తాడు? ఎప్పుడు పాటలు పాడతాడు అన్నమాట. ప్రభుని గురించిన స్తుతి వాడి నోట ఉంటుంది అన్నమాట. ఇది మనం వచ్చే సంవత్సరం నేర్చుకోవాల్సిన పాట. ఊరికే మన నోట స్తుతి పాట రావాలి. మన నోట స్తుతి రావాలి. ఎప్పుడు స్తుతి వినపడాలి. ప్రభువుని బట్టి ఆనందించేవాళ్ళు అలాగ ఉండాలి. అప్పుడప్పుడు మా ఆవిడ కిచెన్లో వంట చేస్తూ పాట పాడుతుంటుంది అనమాట. నాకు చాలా మంచిగా అనిపిస్తుంది. వంట చేస్తూ పాట పాడిందంటే ఇవాళ ఎందుకో చాలా సంతోషంగా ఉంది అనిపిస్తుంది అనమాట నాకు. వంట చేస్తూ పాట పాడుతుంది అనుకోండి, ఆ రోజు ఏదో హృదయం ఆనందంగా ఉందన్నమాట. అందుకనే పాట పాడుతూ వంట చేస్తూ ఉంటుంది అనమాట. ఇదేదో రోజు చేస్తే పోలే అనుకుంటాను నేను. రోజు ఇలాగ పాట పాడుతూ వంట చేస్తే ఎంత బాగుంటుంది. పాట పాడుతూ దుప్పట్లు మడత వేసుకుంటే ఎంత బాగుంటుంది. పాట పాడుతూ ఇల్లు ఊడ్చుకుంటే ఎంత బాగుంటుంది. పాట పాడుతూ అంట్లు తోముకుంటే ఎంత బాగుంటుంది. కానీ మనం అలా చేయమే. ఆ గిన్నెలు తోమితే కోపం అంతా కనపడుతుంది. ఆ గిన్నెల్లో మనకున్న కోపం అంతా ఆ గిన్నెల్లో కనపడిపోద్ది అనమాట. ఎత్తి పడేస్తాం. చాలా చాలా బీభత్సం జరిగిపోద్ది ఇంట్లో. మనకున్న కోపం అంతా గిన్నెల మీద చూపించేస్తాం. ఆ కోపం అంతా చీపురు మీద చూపించేస్తాం కదా. ఆనందం ఉండాలండి. ఎప్పుడు విశ్వాస జీవితంలో ఆనందం ఉండాలండి. దేవుని బిడ్డలారా, వచ్చే సంవత్సరం మన సమర్పణ ఇదే కావాలి. నేను ప్రభునందు ఆనందిస్తాను. అందరూ ఆమెనండి. పరిస్థితులు ఏదేమైనా నేను ప్రభునందు ఆనందిస్తాను రాబోతున్నటువంటి సంవత్సరం. ఎందుకంటే నేను ఆయన యందు నమ్మిక ఉంచి ఉన్నాను కనుక నేను ప్రభుని బట్టి ఆనందిస్తాను. ఈ ఆనందం ఏం చేస్తుంది మనకి? మీరు చూడండి, నెహెమ్యా గ్రంథం తీయండి దయచేసి. ద బుక్ ఆఫ్ నెహెమాయా 8వ అధ్యాయం, పేజీ నెంబర్ 407. పాత నిబంధనలో 407 పేజీ నెంబర్ 8వ అధ్యాయం 10వ వచనం. 10వ వచనం చూడండి. మరియు అతడు వారితో ఇట్లాంటి ఏమని, పదండి క్రవిన మాంసమును భక్షించుడి, పానం చేయుడి, సిద్ధము చేసుకున్న వారికి పంపించుడి. ఏలయనగా ఇప్పుడు అందరు వినండి జాగ్రత్తగా. ఏలయనగా ఈ దినము ప్రభువునకు ప్రతిష్ఠితమాయను. మీరు మీరు చెప్పండి, మీరు పడాలా పడొద్దా? పడకుడి. యెహోవా యందు ఆనందించడం వలన ఏమి కలుగును? బలమొందుదురు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
ఇదే మనకి సగం బలం. ఆనందమే సగం బలం. మనకున్న ఒక సేయింగ్ ఏంటండి, సామెత ఏంటి? ఆరోగ్యం కాదు, ఆనందమే ఏమంటామండి, సంతోషమే సగం బలం అంట. కరెక్ట్, సంతోషమే సగం బలం. ఇప్పుడు ఇదే మాట అన్నాడు ఇక్కడ, ప్రభువునందు యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలము పొందెదరు. మీరు బలము పొందెదరు. అబ్రహాము దేవుని యొక్క వాగ్దానాలు నెరవేర్పు అవుతాయని ఆనందించాడట. దేవుడు వాగ్దానాన్ని నెరవేరుస్తాడని ఆనందించాడట. దేవుని విశ్వాసతను బట్టి ఆనందించాడట అబ్రహాం. చూసారా దేవుని బిడ్డలారా, ప్రభువుని బట్టి మన ఆనందం, పరిస్థితులను బట్టి కాదు మన ఆనందం. ఈ మొదటి సమూయేలు గ్రంథం, హన్నా ఒక ప్రార్థన చేసింది. ఏమని ప్రార్థన చేసింది? మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం చూడండి. మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం మొదటి వచనం. ఆమె ఏమని ప్రార్థన చేస్తుంది హన్నా? నా హృదయము యెహోవా యందు సంతోషించుచున్నది, యెహోవా యందు నాకు మహాబలము కలిగెను. నీ వలన రక్షణను బట్టి, నీ వలని రక్షణ బట్టి నేను సంతోషించుచున్నాను. ఎంత మంచి మాటలండి ఇవన్నీ, ఎంత మంచి మాటలండి ఇవన్నీ, ఎంత మంచి మాటలండి. ఏ జబ్బు, ఏ రోగం, ఏ వ్యాధి, ఏ ప్రతికూలమైన పరిస్థితి, ఏ ఓటమి ప్రభు నాలో పెట్టిన ఆనందాన్ని దొంగిలించలేదు. అందరూ ఆమేనండి. మన ఆనందం పరిస్థితులను బట్టి కాదన్నాను నేను, మన ఆనందం ప్రభువుని బట్టి. పరిస్థితిని బట్టి ఆనందించాడు లోకస్తుడు. అన్నీ బాగుంటే ఆడు నవ్వుతుంటాడు, పరిస్థితులు బాగోపోతే ఆడు దుఃఖపడతాడు. మనం అలాగ ఉండకూడదు. మన ఆనందం ప్రభువుని బట్టి ఉంటుంది అన్నమాట, పరిస్థితులను బట్టి కాదు. ఇది లోపల నుంచి వచ్చేది, మన ఆనందం లోపల నుంచి వచ్చేది అనమాట. కనుక ప్రభువుని బట్టి మనం ఆనందించడం నేర్చుకోవాలి దేవుని బిడ్డలారా. ఎందుకు ఆనందించాలా? ఎందుకంటే ప్రభు మనల్ని ప్రేమిస్తున్నాడని ఆనందించాలి. ప్రభు మన జీవితానికి ఒక ప్రణాళిక వేశాడని ఆనందించాలా. ప్రభు మనల్ని నడిపించబోతున్నాడని ఆనందించాలా. ప్రభు మనల్ని దీవించబోతున్నాడని ఆనందించాలా. ప్రభు మనకు అంతా మేలు చేస్తాడని ఆనందించాలా. ఆయనే మన కాపుదల, ఆయనే మన భద్రత, ఆయనే మన ఆధారం అని చెప్పి మనం ప్రభునందు ఆనందించడం నేర్చుకోవాలి దేవుని బిడ్డలారా. ప్రభునందు ఆనందించడం నేర్చుకోవాలి. 73వ కీర్తన చూడండి. 73వ కీర్తన చక్కని మాట. 73వ కీర్తన 25వ వచనం, 25th వర్డ్స్. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు? నీవు నాకుండగా లోకములోనిది ఏదియు నాకు అక్కర్లేదు. అందరూ ఒకసారి ఆమెనండి. ఆమెన్. ఎంత మంచి మాట అండి. నీవు నాకుండగా, ఎక్స్క్యూజ్, ఈ లోకంలో నాకు ఏమీ అక్కర్లేదన్నాడు. ప్రభు ఉంటే చాలు. అదే పాట పాడతాం కానీ మరి ఎంతవరకు దాన్ని అన్వయించుకుంటామో తెలియదు. నీ ఉంటే నాకు చాలు యేసయ్య అంటాం. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, బాగా పాడేస్తాం. నిజమేనా మరి? ప్రభు ఉంటే చాలా, ప్రభు సన్నిధి చాలా, ప్రభు వాక్యం చాలా, ప్రభుతో సహవాసం చాలా. ప్రభు ఉంటే చాలు నా జీవితానికి, అంతకు మించి నాకేం అక్కర్లేదు. నేను ఆయన్ని బట్టి నేను ఆనందిస్తానని మనం చెప్పగలం. ఇంకెవరున్నారు మనకి? మనల్ని ఆనందపరిచేవారు ఎవరున్నారు? మనల్ని అర్థం చేసుకునేవారు ఎవరున్నారు? 37వ కీర్తనలో ఒక మాట ఉంది, ఇందాక చదివాం. ఏంటది? 4వ వచనంలో ఏమనుంది? యెహోవాను బట్టి సంతోషించుము, అప్పుడేమవుద్దట? ఆయన నీ హృదయ వాంఛలను తీరుస్తాడట. ఇది చాలా ఆశ్చర్యంగా ఉందండి నాకు. మనం ఆయన్ని బట్టి ఆనందిస్తే ఆయన మన హృదయ వాంఛలు నెరవేరుస్తాడట. ఎంత ఆశ్చర్యం ఇది! ఇది నిజం, నా మాట నమ్మండి. ఎందుకంటే ఇది బైబిల్ చెప్తున్న మాట. బైబిల్ చెప్తున్న మాట. బైబిల్ ఎప్పుడు అబద్ధం చెప్పదు. నువ్వు ప్రభువుని బట్టి ఆనందించి చూడు, ఆయన నీ హృదయ వాంఛలను నెరవేరుస్తాడు, నీ కోరికలు తీరుస్తాడు. ఆయన చిత్త ప్రకారంగా నీ కోరిక నెరవేర్చబడుతుంది. ప్రభునందు ఆనందించడం నేర్చుకోవాలి. ప్రభునందు ఆనందించడం నేర్చుకోవాలి. రాబోతున్న సంవత్సరం మనం చేయాల్సిన పెద్ద పని అదే.
మనకి ఇష్టం వచ్చింది చేసాం పోయిన సంవత్సరం. మన కోరికలు నెరవేర్చుకున్నాం, బాగా మన ఆశయాలన్నీ తీర్చేసుకున్నాం. మనకి ఏది ఇష్టమో అదే జరిగించాం. ప్రభు చిత్తాన్ని పెద్దగా మనం పట్టించుకోలేదు. ఇది ప్రభుకి ఇష్టమా లేదా అని అడగలేదు. నాకు ఇష్టమైంది కనుక నేను వెళ్ళిపోయాను అంతే. నాకు ఇష్టమైంది కనుక ఈ అమ్మాయిని చేసుకున్నాను, నాకు ఇష్టమైంది కనుక ఈ అబ్బాయిని చేసుకున్నాను, నాకు ఇష్టమైంది కనుక ఈ ఉద్యోగంలో చేరాను, అంతవరకే. నాకు ఇష్టమైంది కనుక ఈ కోర్సులో నేను జాయిన్ అయిపోయాను. మరి ప్రభు చిత్తం అడిగావా? ప్రభు ఆలోచన ఏంటో తెలుసుకున్నావా? నీ హృదయ వాంఛ నెరవేర్చుకున్నావు, నీ కోరిక నెరవేర్చుకున్నావు, నీ ఇష్ట ప్రకారంగా జీవించావు లాస్ట్ ఇయర్ అంతా. అందుకని ఎఫ్ఎస్సి పత్రికలో ఒక మాట ఉంచుకుందాం. ఎఫ్ఎస్సి పత్రిక 2వ అధ్యాయం తీయండి. మనము ప్రభువుని ఎరగనప్పుడు ఎలాగ ఉన్నామంట? ప్రభువుని ఎరగనప్పుడు, యేసు ప్రభు ఎవరో తెలియనప్పుడు, రక్షింపబడనప్పుడు మన ఆలోచన ఎలాగుండిందంట? 2వ అధ్యాయం 3వ వచనం చూడండి. 3వ వచనం, వారితో కలిసి మనం ఏం చేసాం? శరీరం యొక్కయు మనస్సు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమవారి వలనే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రలమై ఉంటిమి. ఏమంట? శరీరం యొక్క మనసు యొక్క కోరికలను నెరవేర్చుకుంటూ వచ్చేసామన్నాడు దేవుని బిడ్డలారా. లాస్ట్ ఇయర్ అంతా మనలో కొంతమంది అలా చేశారు, ఇష్టం వచ్చినట్టుగా జీవించేసామన్నాడు. అది డేంజర్, అది చాలా ప్రమాదం. దానివల్ల ఆశీర్వాదం లేదు. నీకు ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తే ప్రభు చిత్తం ఏంటో తెలుసుకోవాలి. నేను ఒక వచనం చెప్తాను, రెఫరెన్స్ చెప్తాను. ఆ వచనం చెప్తే 100 రూపాయలు ఇస్తా. బైబిల్ తెరవద్దు, అర్థమైందా? రోమా 12:2. మీరు 8:28 చెప్పారు. రోమా 8:28 చెప్పారు. రోమా 12:2. సరే, నీ క్లూ ఇస్తా, స్టార్టింగ్ చెప్తా, మీరు కంప్లీట్ చేస్తే 100 రూపాయలు ఇస్తా. నిలబడి చెప్పండి. మీరు ఈ లోక మర్యాదను, ఇప్పుడు ఆగు, నిలబడి చెప్పండి. ఎవరైనా నిలబడి చెప్పండి. చెప్పొచ్చు, ఎవరైనా చెప్పచ్చు. నిలబడి చెప్పండి. హలో, చెప్పండి సిస్టర్. మీరు వింటున్నారు అక్కడ దగ్గర వాళ్ళు? నాకైతే అమ్మ మైక్ ఇవ్వండి ఒకసారి, మైక్ ఇచ్చేయండి. ఏది అమ్మగారే నిలబడింది? అమ్మగారు కాదుగా, అమ్మగారేనా? ఇది అమ్మగారు నిలబడితే ఎలాగా? సరే, అమ్మగారైనా పర్వాలేదులే, ఎందుకంటే ఆన్ ద స్పాట్లో అడిగేస్తాను కదా, నిలబడి చెప్తే మంచిదే. చెప్పండి అమ్మగారు. మీరు ఈ లోకం అదే వినపడుతుంది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక దేవుని చిత్తమును పూర్ణంగా గ్రహించిన వారై ఆయనకు అనుకున్న సజీవ యాగంగా మీ దేహమును దేవునికి సమర్పించుకోండి. మీరు మొదటి వచ్చిన 2వ వచనం కల్పిస్తారు. మీరు మొదటి వచ్చిన ఇంకా మైక్ ఇక్కడ ఇవ్వండి, మైక్ ఇక్కడ ఇవ్వండి బాబు, మైక్ ఇక్కడ ఇవ్వండి. మీరు మొదటి వచ్చిన 2వ వచనం కల్పిస్తారు. ఇక్కడ మైక్ ఇక్కడ ఇవ్వండి బాబు, ఇక్కడ ఇచ్చారు. 12:2 మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమును అనుకూలమును సజీవమైన దేవుని సంపూర్ణమైన దేవుని సజీవ యాగంగా దేవుని చిత్తమేదో మీరు సజీవ యాగంగానే మాట మొదటి వచ్చినాం. మళ్ళీ మీరు మొదటి వచ్చినానికి వెళ్ళిపోయారు. ఇంకెవరైనా మళ్ళీ మొదటి వచ్చినానికి వెళ్ళిపోయారు. అక్కడ ఒక సిస్టర్ లేచారు. అక్కడ ఇవ్వండి అమ్మ, మైక్ అక్కడ ఇవ్వండి. ఆవిడ సిస్టర్ లేచారు. మీరు 2వ వచనం స్టార్ట్ చేస్తున్నారు, మొదటి వచనానికి వెళ్ళిపోతున్నారు. నాకు 2వ వచనమే కావాలి. రైట్. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందు. అందరు గట్టిగా చెప్పండి, కొట్టండి. సిస్టర్ ఇటు రండి, సిస్టర్ ఇటు రండి, ఇలా రండి సిస్టర్, ఇలా రండి. వెరీ గుడ్. చాలా సంతోషం. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి రూపాంతరం పొందటం వల్ల మీరు
మీ మనసు వారి నూతన మగుటంలో రూపాంతరము పొందుడి. ఇది చాలా అవసరం. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక, నేను ఆ మాట చెప్పడానికే ఈ వచనాన్ని చెప్పించాను మీకు. ఈ లోక మర్యాదను అనుసరింపక దేవుని చిత్తం ఏంటో తెలుసుకోండి అన్నాడు. ఉత్తమమైన, అనుకూలమైన, సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తం ఏంటో మీరు తెలుసుకోవాలన్నాడు. మీరు ఈ లోకస్తుల్లాగా ప్రవర్తిస్తే కుదరదన్నాడు. ఈ లోకానికి ఒక అలవాటు ఉంది, లోకానికి ఒక పోకడ ఉంది. ఈ లోక పోకడ ప్రకారంగా మీరు వెళ్తే దేవుని బిడ్డలుగా అది మీకు ఆశీర్వాదం కాదన్నాడు. లోకమంతా ఒక రీతిగా వెళ్తుంటే మనము దేవుని బిడ్డలుగా, విశ్వాసులంగా అంట దేవుని చిత్తాన్ని ఎరిగిన వారంగా ఈ లోకంలో ఉండాలని ప్రభు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. ఒకప్పుడు మీరు మునుపు వారి వలె ఉంటిరి అని అన్నాడు ఎఫెసీ పత్రిక. మునుపు వారి వలె ఉంటిరి, మీరు శరీరం యొక్కయు మనసు యొక్కయు మీరు కోరికలను నెరవేర్చుకుంటూ దైవోగ్రతకు మీరు పాత్రలైపోయారన్నాడు. కానీ ఇప్పుడు మనం అలాగుంటట్లేదు. దేవుని చిత్తమేంటో మనం తెలుసుకోవాలన్నాడు. కనుక రెండోదిగా నేను ప్రభునందు నేను ఆనందించటం నేర్చుకోవాలి. అందరూ ఆమెనండి ఒకసారి. నేను ప్రభునందు ఆనందించటం నేర్చుకోవాలి. ఫస్ట్ మాట ఏమన్నాను నేను? ట్రస్ట్ ఇన్ ద లార్డ్, యెహోవా యందు నమ్మిక ఉంచమన్నాను. రెండోది ఏమన్నాను? డిలైట్ ఇన్ ద లార్డ్ అన్నాను. ప్రభునందు ఆనందించాలి ఈ నూతన సంవత్సరం. మూడోదిగా 37వ కీర్తనకు రండి. ఇప్పుడు మళ్ళీ 37వ కీర్తన, అక్కడ 3వ మాట చూద్దాం, 5వ వచనం చూద్దాం. 5వ వచనం అదే కావాలి నాకు. నీ మార్గము యెహోవాకు అప్పగింపు. కమిట్ యువర్ వేస్. ఇది 3వ పాయింట్. కమిట్ యువర్ వేస్. నీ మార్గాన్ని యెహోవాకు అప్పగించాల. ఇక నీకు నీవుగా ప్లాన్ వేసుకోబాక. ప్రభువా, నా భవిష్యత్తు ఏంటో నాకు తెలియదు నాయన, ఇది ఎలా ఉండబోతుందో నాకు తెలియదు, కానీ నా జీవితాన్ని పరిపూర్ణంగా నీ చేతిలో పెట్టేస్తున్నా, నా ఆలోచనలు నీ చేతిలో పెట్టేస్తున్నా, నా ప్లాన్స్ అన్నీ నీ చేతిలో పెట్టేస్తున్నా, నా యొక్క నిర్ణయాలు, నా యొక్క భవిష్యత్ అంతా నీ చేతిలో పెడుతున్నా ప్రభువా. నీవే నా మార్గాన్ని నీ సరళం చేయి ప్రభువా, నీవే నడిపించు ప్రభువా అని దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేయవలసిన వారు మాత్రం. వీ నీడ్ టు కమిట్ అవర్ సెల్స్ ఫుల్లీ ఇన్ టు ద హ్యాండ్స్ ఆఫ్ ద లార్డ్. ప్రభు యొక్క చేతుల్లోకి సంపూర్ణంగా మనల్ని మనము అప్పగించుకోవాలి. ఎందుకో తెలుసా అండి? ద లార్డ్ ఈజ్ ప్లానింగ్ ఫర్ ఆల్ ఆఫ్ అవర్ లైఫ్స్. మనందరి జీవితాన్ని గురించి దేవుడు ఒక ప్రణాళిక వేసి పెట్టాడు. సరే, ఇది ఎవరు చెప్తారు? ఇప్పుడు ఈ వచనం చెప్పినా మళ్ళీ 100 రూపాయలు ఇస్తాను, చూడకుండా, బైబిల్ తెరవకుండా. ఇర్మియా 29:11 చెప్పేసి నిలబడ్డా. ఫస్ట్ నువ్వేగా నిలబడ్డది. ఓహో, మైక్ కోసమా? ఓకే, నువ్వు చెప్తావు అనుకున్నాను బాబు. బైబిల్ ఇప్పుడే చూడొద్దు. మళ్ళీ అమ్మగారేనా? వెరీ గుడ్. అక్కడ మైక్ ఇచ్చి బాబు. 29:11. నేను నీ కొరకు ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును. రాబో కాలమందు నిరీక్షణ కలుగుటకు అవి మేలుకరమైనవే కానీ హానికరమైనవి కావు. వెరీ గుడ్. అమ్మగారు చప్పట్లు కొట్టండి. మేలుకరమైనవి బదులుగా సమాధానకరమైనవి. వెరీ గుడ్. అమ్మగారికి 100 రూపాయలు ఇయ్యనా? రా, ఇలా రా, చప్పట్లు కొట్టేసి. ఇప్పుడు అందరూ చెప్పండి. నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును, అవి రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగుటకై అవి సమాధానకరమైన ఉద్దేశంలే కానీ హానికరమైనవి కావు అన్నాడు దేవుడు. ఐ నో ద ప్లాన్స్ దట్ ఐ హ్యావ్ మేడ్ ఫర్ యూ అని అన్నాడు దేవుడు. నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతి నేను ఎరుగుదును. గాడ్ ఈస్ మేకింగ్ ఎ ప్లాన్ ఫర్ ఆల్ ఆఫ్ అవర్ లైఫ్స్. మనందరి జీవితాల గురించి దేవుడు ఒక ప్రణాళిక వేసి పెట్టుకుంటున్నాడంట. ఎంత చక్కని మాట అది. కనుక ఆ ప్రణాళిక ఏంటో తెలుసుకోవాలి మనం ఈ నూతన సంవత్సరం. నువ్వేసుకునే ప్రణాళిక కాదు, నువ్వేసుకునే ప్రణాళిక కాదు, దేవుడు నీ కొరకు వేసిన ప్రణాళిక ఏంటో నువ్వు తెలుసుకోవాలి. అంటే దాని అర్థం ఏంటంటే, నువ్వు ఒక తెల్ల కాగితం తీసుకొని ఆ తెల్ల కాగితం చివరిలో సంతకం చేసి ప్రభుకి ఇచ్చేయాలి. ఆ తెల్ల కాగితం చివరిలో సంతకం చేసి ప్రభుకి ఇచ్చేయాలి. అంటే దాని అర్థం ఏంటి? ప్రభా, నువ్వు ఏది రాస్తే దానికి నేను అంగీకరిస్తున్నానని చెప్పడం అన్నమాట.
అంతేగాని నువ్వు పేపర్ అంతా నింపి కింద ప్రభువుని సంతకం చేయమని చెప్పాక. అయ్యా నా ప్లాన్ ఇది, ఈ ప్లాన్ నువ్వు అంగీకరించు ప్రభు అని అనబాక. నువ్వేసుకున్న ప్లాన్ ప్రభు అంగీకరించాలని అనుకోబాక. కమిట్ యువర్ వేస్ అని అన్నాడు. నీ మార్గమును యెహోవాకు అప్పగించమంటే అర్థం ఏంటి? నీ ఆలోచన, నీ ప్రణాళిక, నీ యొక్క నిర్ణయాలు, నీకున్నటువంటి ఇష్టాలు ఇవన్నీ కూడా ప్రభు చేతిలో పెట్టమంటున్నాడు అనమాట. అది నీ ఇష్ట ప్రకారంగా జరగాలని కాదు, ప్రభు చిత్త ప్రకారంగా జరగాలని. ప్రభు ఎలాగ నడిపిస్తే అలాగా అవి జరగాలని నువ్వు ఆశపడాలి దేవుడు. అందుకనే 37వ కీర్తనలో ఇంకో చక్కని మాట, నాకు బాగా ఇష్టమైన మాట ఒకటి ఉంది. 37వ కీర్తనలో 23వ వచనం చూడండి. 23వ వచనం, ఒకని నడత యెహోవా చేతనే స్థిరపరచబడును, వాని ప్రవర్తన చూచి ఆయన ఆనందించిన. దీనికంటే నాకు ఇంగ్లీష్లో చాలా బాగా నచ్చింది ఈ మాట. ద స్టెప్స్ ఆఫ్ ఎ గుడ్ మ్యాన్ ఆర్ ఆర్డర్డ్ బై ద లార్డ్ అని అన్నాడు. ఎంత చక్కని మాట అండి. ద స్టెప్స్ ఆఫ్ ఎ గుడ్ మ్యాన్ ఆర్ ఆర్డర్డ్ బై ద లార్డ్ అంటే ఒక మంచి వ్యక్తి యొక్క అడుగులట ప్రభు చేత స్థిరపరచబడతాయి. ప్రభు ఆ అడుగులు వేయిస్తాడట. దేవునికి స్తోత్రం అని చెప్పాడు అందరూ. హల్లెలూయా. ప్రభు మన అడుగులు వేయిస్తాడట. ఆయనే. ఒకని నడత అది యెహోవా వలననే జరుగుతుంది అన్నాడు. నువ్వు నెక్స్ట్ అడుగు ఎక్కడ వేయాలో ప్రభుకి తెలుసు. నువ్వు ఎక్కడ ఉండాలో ప్రభుకి తెలుసు. నువ్వేం చేయాలో ప్రభుకి తెలుసు. నీ గురించి 2024వ సంవత్సరంలో ప్రభు ఒక ప్రణాళిక వేసి పెట్టాడు నీ గురించి. అందరూ ఒకసారి దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నువ్వు చేయాల్సిన పని ఏంటంటే ఆ ప్రణాళికకి నిన్ను నీవు సంపూర్తిగా అప్పగించుకోవాలి. ఆ ప్రణాళికకు అప్పగించుకోవాలి. ఎంత మంచి మాట ఇది. ఆ ప్రణాళికకు నిన్ను నీవు అప్పగించుకోవాలి. ఇక్కడ కింద ఇంకో చక్కని మాట చూడండి. 37, 24. యెహోవా అతని చేయి పట్టుకొని ఉన్నాడు గనుక అతడు నేలను పడినను లేవలేక ఉండడు. నేను చిన్నవాడినై ఉంటిని, ఇప్పుడు ముసలివాడినై ఉన్నాను. అయినను నీతిమంతులు విడవబోట కానీ వారి సంతానము భిక్షమెత్తుట కానీ నేను చూచి ఉండలేదు. దేవునికి స్తోత్రం. మనం ఎప్పుడైతే ప్రభుకి సంపూర్ణంగా సమర్పించుకుంటామో ఒక్కొక్క అడుగు ప్రభు మనం నడిపిస్తాడట. దేవుని బిడ్డ, ఎంత చక్కని మాట ఇది. కింద పడ్డా లేపుతాడట. పడ్డవాడు పడ్డట్టుగా ఉండడట. తొట్టిల్లినా లేవనెత్తాడు ప్రభు. చేయి పట్టుకొని నడిపిస్తాడు. మన అడుగుల్ని స్థిరపరుస్తాడు అన్నాడు. ఎంత చక్కని మాట అది. ఎంత చక్కని వాగ్దానం దేవుని బిడ్డ. కనుక ఈ రాబోతున్న సంవత్సరంలో మనం చేయాల్సిన 3 ప్రాముఖ్యమైన పనులు ఉన్నాయి. ఏంటా పనులు? యెహోవా యందు నమ్మిక ఉంచుట. రెండవది యెహోవా యందు ఆనందించుట, సంతోషించుట. మూడోది యెహోవాకు సంపూర్తిగా మనల్ని మనం అప్పగించుకోవటం, మన మార్గాన్ని పరిపూర్ణంగా ప్రభుకి అప్పగించటం. ట్రస్టింగ్ ఇన్ ద లార్డ్, డిలైటింగ్ ఇన్ ద లార్డ్, కమిటింగ్ అవర్ వేస్ టు ద లార్డ్. మన మార్గాల్ని ప్రభుకి అప్పగించుకోవడం. కనుక ఇందాక మనం చూసిన, నా బైబిల్ కూడా మూసేస్తున్నాను, ఇందాక మనం చూసిన ఆ రెఫరెన్స్ మళ్ళొకసారి మనం జ్ఞాపకం చేసుకోవడం ఎంతైనా మంచిది. సామెతలు 3:5-6. ఏంటది? ఎవరు చెప్తారు? కంటదొచ్చా? సామెతలు 3:5-6. నిలబడి చెప్పండి. ఎవరు చెప్తారు? సామెతలు 3:5-6. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మికుంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకను, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళం. నేనే చెప్తున్నా, మీరెక్కడ చెప్పారు? అంతా నేనే చెప్తా వస్తున్నా. అర్థమైందా? సో ఇది మనకి మన మనసులో ఉంచాల్సిన వాక్యం. స్వబుద్ధి మీద ఆధారపడొద్దు అన్నాడు. రాబోతున్న సంవత్సరం పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచమన్నాడు. అప్పుడు ఆయన మన త్రోవలను సరళం చేస్తాడు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయను గాక. అందరం మోకరిస్తాం, ప్రార్థన చేసుకుందామండి. చిన్న ప్రార్థన, ఎవరి మనసులో ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించండి దయచేసి.